నైట్ దిగే టైం అయితే ఇక్కడ శ్రీ మాలమల్లేశ్వర పీఠం ఇక్కడ ఇక్కడైతే చూడండి ఇక్కడ దేవుళ్ళకి ఇక్కడ కూర్చొని ఇంకా కిందకి పోతాయి. తర్వాత అయితే మనం అనుకుంటే కోరికలు ఏమన్నా బాగా అనుకొని ఇక్కడ ₹1 బిల్లు కానీ ₹2 బిల్లు కానీ అక్కడ నిలబెడితే బాగా నిలుచుకుంటే మనకున్న కోరికలు మొత్తం తీరుతాయంట. మన పురాణంలో చెప్పబడుతున్నారు అట్లా. ఇది కళ్యాణ పీఠం అంటారు ఇక్కడ, శ్రీ మాలమల్లేశ్వర కళ్యాణ పీఠం ఇది. ఇదైతే ఇంకా దర్శనం చేసుకోకపోతే ఇంకా జనం జనం క్యూ. ఇంకా మనము దర్శనం చేసుకోవాలంటే ఇంకా సుమారుగా 1 గంట 2 గంటలు పడుతుంది లోపల పోవాలంటే. మనకు అంత టైం లేదు, మనము వీడియో చేయాలి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుందని అన్ని చూపడానికి టైం అవుతుంది ఫ్రెండ్స్. మనకైతే ఇదిగో అక్కడ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మనకి చాలా పైకి అయితే వచ్చినాము. ఇలాగ కాయ కొట్టడం అయితే జరిగింది. ఇదిగో ఎంత ప్లేస్ బాగా ఎలా అయితే ఫోటో దిగడం చాలా అయితే గౌరవం ఉంది. ఇదిగో రండి ఫ్రెండ్స్ ఇలాగా. ఇదిగో అదే ఫ్రెండ్స్ మనకి చాలా హైట్కి అయితే వచ్చినాము. అంతా నెల్లికి తాండ ఎల్లాడికి అంతా కనబడుతుంది కదా ఫ్రెండ్స్. మనకి ఇలాగ ఉంటుంది. ఈ అన్నగారు చెప్తారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా కింద నుంచి వచ్చి అక్కడైతే ఎవరో అమ్మ అలసిపోయి కింద పండుతుంది. అలపొచ్చి కింద పండింది అక్కడైతే తేడైపోయినారు కింద. ఇంకైతే కింద నుంచి వచ్చి ఇంకా ఇక్కడైతే బాగా టైట్ అయిపోయింది అక్కడికి. ఇక్కడంతా మంచి చూడండి, ఇక్కడంతా కోతులకి వర్షం లేక నీళ్ళు లేక ఆరాడి పెట్టేశాను. కోతులు ఇంకా కొబ్బరికాయ కొట్టుకున్నది ఇంకా కోతులకి ప్రసాదంగా ఇస్తున్నాం. ఇంకా కోతులకి అయితే అరటిపండు అలాంటివి ఇంకా ఇస్తారు. ఇంకా అవే తిని ఇంకా అవే ఉంటాయి. ఇంకా ఇక్కడైతే ఫుడ్ ఇవైతే జరగబడింది ఫ్రెండ్స్. మనకి కోతులకైతే ఆహారం అయితే లేదు, వర్షం లేక చాలా ఇబ్బంది వేసింది. ఇక్కడైతే మనకు ఎవరైనా భక్తులు బిస్కెట్ కానీ కొబ్బరి గట్టు కానీ ఇచ్చిపోతారు. కోతులు ఎదురుగా కూర్చొని చూడండి. ఇక్కడ చాలా కోతులు అయితే ఇవ్వబడింది ఫ్రెండ్స్. ముందుకు కదం వల్ల కోతులు నీరు ట్యాంక్ అయితే వేసినారు అక్కడ. కుక్కలు కోతులు అయితే లైన్గా ఉన్న ఫ్రెండ్స్. మనకి ఇదిగో కోతి అయితే ఇది ముందు కెమెరా కూడా పెట్టాను. కోతి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే ఏం చేయవు. ఇది చెవు చూడండి ఫ్రెండ్స్. మనకి చెవు అయితే చాలా ఇబ్బంది అయింది. చెవు అయితే పోయింది ఫ్రెండ్స్. మనకి కోతకి వచ్చేసి చెవులు కూడా లేవు. నేలగా బయటకు వచ్చేసి కోతి ఈ విధంగా రోగం అయితే వచ్చింది కోతులకి. ఇదిగో అక్కడ కోతి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ తింటున్నది మనకైతే. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కోతి ముందర కథ వస్తుంది కూడా తినడానికి. చూడండి ముందు చేస్తే ఈ కోత అయితే ఏమైతే జరగకపోతుంది మనకి. ఇది కెమెరా అంతా ముందుకు వచ్చే కూడా ఏం చేయటం మంచి కోతి మంకి దీన్ని ఫ్రెండ్స్ కొలకపోతుంది మనకైతే ఫ్రెండ్స్. ఇక కోత అది ఏం జరగవు. ఇగో అరటి పండు తింటుంది ఒక్కొక్క కోత వచ్చేసి. ఇగో కోత కెమెరా తీసినాకైతే కోత ఎలాగ వస్తుంది. ఫోటో తీసినాకైతే ముందుకు వచ్చి దిగుతుంది. అది ఇలా ఉంది వాటర్ ట్యాంక్ అయితే ఇలా జరగబడింది. ట్యాంక్ అది జరిగింది మనకి ఫ్రెండ్స్. కొన్ని నీళ్ళు అయితే ఇక్కడ జరగబడింది మనకి. నీళ్ళు అయితే చాలా వర్షం లేకపోతే ఇక్కడ ట్యాంక్ కట్టించినారు. ఈ విధంగా పైకి అయితే సంపాదన ఫ్రెండ్స్. మొబ్బులకైతే ఇట్లా పోవాలి ఫ్రెండ్స్. మనకి లోపలికి పోయి దర్శనం మీకు చూపబడిపోతుంది. ఇందాక మొత్తం చూసింది పార్ట్ 2 అయిపోయింది. ఇంకా పార్ట్ 2లోకి వెళ్తున్నారండి. ఇక్కడైతే ఇంకా పార్ట్ 3లోకి వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఇక్కడైతే సొరంగ మార్గాలు చాలా ఉన్నాయి. సొరంగ మార్గాలు ఇక్కడంతా నిధులు మొత్తం ఉన్నాయంట. పోయి చూద్దాం రండి. మొత్తం అక్కడ యొక్క స్థలాలు ఎక్కడ మొత్తం చూపిస్తున్నాయి. ఎక్కడ ఏంటి ఇంకా మన శివపార్వతి గుండె అవసరం ఉన్నాయంట. పోయి చూద్దాం రండి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇలాగే మబ్బుల్లోకి పోవాలంటే ఇలాగే వెళ్ళాలా. ఈ అయితే మబ్బు లోపల ఇట్లా పోవాలా, లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మనకి ఇదిగో వెళ్తున్నాం మేమైతే. ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా చీకటిగా ఉంది. ఇక్కడైతే చాలా లోపలికి ఉంది. ఇక్కడైతే ఇంకా ఇట్లా దారి ఉంది. ఇటైతే
అప్పటికి మహర్షులు మునులు తపస్సు చేసుకునే స్థలం అంటే ఇక్కడంతా ఇక్కడైతే లోపలికి పోయి తపస్సు చేసుకుంటూ ఉంటారంట అప్పుడైతే. ఇక్కడైతే ఇంక లోపలికి మనం వెళ్ళలేం కాబట్టి మేమైతే ఇంకా మొత్తం లోపలికి వెళ్తున్నాం. ఇంకా అయితే చూద్దామండి. దారి అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇది మొదట పూర్వకాలం పెద్దవాళ్ళు అయితే ఇల్లు అయితే కట్టించినారు. ఈ కొండ అవతల మాలమల్లేశ్వర గుడి ఉంది కదా, అక్కడైతే ఉందంట. మీకు చూపించడానికి అయితే చాలా రిస్క్ ఉందన్నా, చాలా జాగ్రత్త వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇక గుండు పెట్టుకొని ఎక్కుతున్నాం మేమైతే. ఇగో ఒక కెమెరా అయితే ఇస్తున్నాము. ఇదిగో ఫ్రెండ్స్ ఇట్లా ఎక్కువ లేకుంటే జాగ్రత్త అయితే పడతారు మనకి. ఇగో ఒక స్లిప్ అవుతుంటే జాగ్రత్త వెళ్ళాలి ఫ్రెండ్స్ మనకి. ఇదిగో మీకోసం చాలా కష్టపడుతున్నాం వీడియో చేయడానికైతే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకోటి ఛానల్ చూస్తారు, ఇంకా చేసుకోవడం లేదు. ఇంకా జనం అని చూస్తున్నారు ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి ఫ్రెండ్స్. ఇంకైతే ఇలా ఉంటుంది దారి. గో కోతి చూడండి ఫ్రెండ్స్. కోతి కెమెరా తినడానికి ఒక కోతి ఒక రకంగా అయితే తెలుసోట్లకి చూడండి ఫ్రెండ్స్. జోక్ చేస్తుంది, కామెడీ చేస్తుంది. ఇదిగో ఎలా చేస్తుంది ఫ్రెండ్స్. మనకైతే చాలా అయితే పర్లేదు చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉంది మనకి. కొండ అయితే ఎక్కినాము, కనబడుతుంది కదా కింద అయితే. చూడండి ఫ్రెండ్స్, రెండు వెళ్దాం మళ్ళా. గో ఇలా ఉంటుంది మనకి. గో కోతులు అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదిగో మనకైతే ఇక్కడ అయితే ఇంకా శివపార్వతులు గుడి ఇంకా రాణి ఫ్రెండ్స్ ఇలా ఉంది. రాణి ఫ్రెండ్స్ వెళ్దాం అక్కడికైతే వెళ్ళి చూద్దాం, మళ్ళీ చూపిస్తాడు. ఇలాగ ఇదే దారి. ఇదిగో ఫ్రెండ్స్ ఇంకా నిదానంగా వెళ్ళాలి, ఎందుకంటే ఇది జారకం పడితే కానీ కింద పడిపోయేస్తారు. అక్కడికి మెల్లకి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనకి. ఇదిగో రండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది మనకి. ఇక్కడ పైనకి వెళ్ళాలంటే కోతులు అయితే ఇక్కడ ఉంది, ఏం చేయవు అవి. ఇక్కడ ఉన్నాయి, చాలా హ్యాపీగా కూర్చున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇల్లు కట్టినారు. ఇక్కడ రాళ్ళకోట మనకి కోరుకొని ఇక్కడైతే రాళ్ళు పేర్చుకుంటే ఇంకా ఇక్కడ మన కొద్దిగా అనుకున్న నెరవేరుతుంది కోరిక అయితే. ఇక్కడైతే కొన్ని 5, 10 కానీ రాళ్ళు ఇక్కడైతే బేరుస్తారు. ఇక్కడైతే ఒకటి మీద ఒకటి మనకంటే కొద్దిగా ఫలిస్తుంది అని నమ్మకం. అదైతే పురాతన కాలంలో చెప్తున్నారంట. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది పైన అయితే. లోపల పైన అయితే ఇట్లా ఉంది మనకి. చాలా ఈ సున్నం కొట్టినారు. ఈ విధంగా ఉంటుంది మనకి. ఇదిగో కొండ అయితే చూపిస్తాను. ఇదిగో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. దేవుడు కూడా ఇదిగో జనాలు ఎట్లా ఉంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. మనకి చాలా బయటగా జనాలు అయితే అక్కడ చూడండి ఫ్రెండ్స్. అక్కడ బయలు కనబడుతుంది, అది చెరువు అంటారు దాన్ని. అక్కడి నుంచి ఏమైతే ఇక్కడైతే వచ్చినాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్. ఇదిగో చాలా అయితే ఇట్లా ఉంది మనకి కొండ రథం అనేది. ఇదిగో పైన అయితే ఇట్లా ఉంది. చాలా అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎక్కాలంటే అదే కామెంట్ చేయండి. ఇదిగో ఇట్లా ఉంది ఫ్రెండ్స్ మనకి. ఫ్రెండ్స్ చూడండి మొత్తం క్లైమాక్స్ ఎలా ఉందంటే సూపర్గా ఉంది. ఇక్కడ అయితే క్లైమాక్స్ అయితే చూడండి. మన మాలమల్లేశ్వర ఇక్కడ దేవుణ్ణి సంబరాలు జరపాలంటే ఇంక పూజలు మొత్తం చేయాలంటే ఇంకా ఇదిగో అక్కడ కనబడుతుంది చూడండి. ఎపటం ఎల్లార్తి నిరానికి గ్రామం. ఈ ఊరిలో అయితే బాగా దేవుని పూజ చేసుకొని ఇంక మొత్తం ఇంకా ఆయన దర్శనం చేసుకొని వాళ్ళైతే బాగా అయితే పూజ చేసుకుంటారు. సంవత్సరం అయితే బాగా గ్రాండ్గా చేసుకుంటారు వాళ్ళ ఊర్లో కూడా. ఇక్కడ పండుగ చేసిన తర్వాత అక్కడ పోయి గ్రాండ్గా పండుగ చేసుకుంటారు. ఇక్కడైతే ఆ 2 ఊర్లు కలిసి మొత్తానికి వచ్చేసి 2 ఊర్లు కలిసి ఈ ఊరికి వచ్చి గట్టుమల్లకి వచ్చేసి బాగా సంబరాలుగా బాగా అయితే పండుగ బాగా చేస్తారు. అదైతే మనం ముందుకు వెళ్దాం రండి. వీడైతే చాలా కష్టపడి అయితే చూస్తున్నాను నేను మీకోసం. మీకు ఈ వీడియో నచ్చితే బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి అన్న. ఎందుకంటే మీకు కొద్దిగా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లియర్ చేస్తాము. ఇక్కడైతే స్తంభం, పెద్ద ఇనుప స్తంభం ఉంది. ఇక్కడైతే
పైన. చూడండి అన్న, ఇక్కడైతే ఇంకా ఈ స్తంభం ఉంది, ఇక్కడైతే కరెంట్ స్తంభం అట్లాంటిది. ఇది నైట్ పూట మొత్తం లైట్ వస్తుంది పైన. నైట్ పూటలో మాత్రం లైట్ బాగా వెలుగుతుంది ఇక్కడైతే. ఇదిగో ఫ్రెండ్స్, ప్యాంటులు అయితే పెద్దవాళ్ళు అయితే మొదట ఇట్లా కట్టినారు. ఎక్కడానికైతే మొదట ఇంట్లో పెద్దవాళ్ళు కట్టినారు. ఆ విధంగా ఇక్కడ ఎక్కడానికైతే ఇలా చేసినారు ఫ్రెండ్స్. ఇలా చెప్తున్నాడు అన్న. చూడండి అన్న, ఇక్కడ ఇదైతే ఇంకా స్తంభం ఉంది ఇక్కడైతే. నైట్ పూటలో మాత్రం బాగా వెళ్తుంది లైట్ ఇక్కడైతే. నైట్ చుట్టుపక్కన మొత్తం గ్రామాలు మొత్తానికి ఇది బాగా లైట్ మొత్తం కనబడుతుంది. ఇంకా చుట్టుపక్కల 10-20 కిలోమీటర్లు మొత్తానికి అందరికీ లైట్ మొత్తం కనబడుతుంది అందరికీ. ఇంక ఇక్కడైతే ఇక్కడ గట్మల్లపు లైట్ బాగా కనబడుతుంది ఇక్కడైతే. పైకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇంకోటి మా ఎక్కడన్నా రాకున్న వాళ్ళైతే ఇక్కడ ఒక లైట్ చూసి అక్కడ నుంచే నమస్కారం చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఈ గుండాల ఈ విధంగా పడిపోయినాయి. మా పుట్టుక ముందుకి ఇది పడిపోతే ఇంకా రామా ఇంకా అన్నగారు చెప్తున్నారు. చూడండి ఇక్కడైతే లోపల గుహలు ఉన్నాయి ఇక్కడైతే. చూడండి, చూద్దాం. ఇక్కడైతే అప్పటికైతే పురాతన కాలంలో నిధులన్నీ ఇక్కడే దాచిపెట్టుకుని లోపల, ఇంకా లోపల పైకి దారి ఉంది ఇక్కడైతే. ఇంకా మనం ఇంకా అంత లోపలికి వెళ్ళలేము, వెళ్తే తిరిగి రాము. ఇదైతే చూసుకోండి ఇంకా మొత్తం. ఇప్పటికైతే ఇంకా లోపలికి ఎంతంత లోపలికి ఉందో దారి ఎంత ఉందో మనకే తెలీదు ఫ్రెండ్స్. ఇంకోటి గుండెలో అయితే జాగ్రత్త వెళ్ళాలా. కొంచెం సప్లై అయిందంటే ఇంకా పడిపోతే ఇంక రాము. ఇదిగో ఈ విధంగా ఉంటుంది మనకి. ఇగో ఇక్కడైతే మనకి లింగం అయితే శివలింగం అయితే దీని కూడా చేసినారు. మీకు అదే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా పైన ఎలా కట్టినారో కనబడుతుంది కదా ఫ్రెండ్స్. అక్కడ లైటు అదే మా ఊరికి అక్కడ కనబడుతుంది. అక్కడి నుంచే మా ఊర్లో అయితే నమస్కారం చేసుకుంటారు రాకున్న వాళ్ళు. మేమైతే వచ్చినాము ఫ్రెండ్స్. పోదాం మళ్ళా. ఇక్కడే ఎంచిపోవాలా మనకి. మొదట పెద్దవాళ్ళు ఇల్లు కట్టించడానికి ఫ్రెండ్స్. వెళ్దాం, జాగ్రత్త వెళ్ళాలా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొదట లైట్ ఖమ్మం ఎలాగ పూరించినారు, చాలా జాగ్రత్త పూరించినారు. శాస్త్ర ఫ్రెండ్స్ అప్పటికైతే మోసి ఎలాగ పెట్టినారు. ఇప్పుడైతే మనకైతే మన చేత కాదు. చూడండి అన్న, ఇదైతే స్తంభం. దీనికైతే ఏ సిమెంటు లేదు, ఏ కంకర లేదు, ఏంది లేదన్న. ఇదైతే రాళ్ళ సపోర్ట్ పైన పాతినారు లోపలికి అయితే. చూపిస్తారండి. చూడండి, దీనికి ఏంది లేదు, ఏం కాంక్రీట్ లేదు, సిమెంటు లేదు, ఏంది లేదు. రాళ్ళలోనే లోపల కూర్చున్నారు లోపలికి. ఇది ఏమంటే బాగా షేప్ రావడం లేదు, బాగా స్ట్రాంగ్గానే ఉంది. చూడండి, ఇది రాళ్ళు అయితే పాతినారు బాగా. సిమెంట్ లేదు, ఏం లేదు. ఇది చాలా అద్భుతంగా ఉంది ఇదైతే ప్లేస్ అయితే. ఫ్రెండ్స్, ఇక్కడంటే ప్లేస్ ఎక్కడ చూడండి నాకు తెలిసిన మాటకి. చాలా బాగా వాతావరణం బాగుంది. ఇక్కడ ఫోటో దిగడానికి చాలా గౌరవంగా బాగుంది. మనకైతే పర్లేదు ఫ్రెండ్స్. మనకి మేము వెళ్దాం మళ్ళీ. ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. మనకి వెళ్దాం. ఇంకా చూపించే ముందు ఉంది నిధులు దాచిపెట్టిన స్థలం ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్ చూపిస్తాను. ఈ గుండా ఈ విధంగా ఎక్కాలి మనము. మీరైతే ఎక్కడానికి అయితే అవ్వదు అనుకుంటా. మేమైతే ఎక్కడానికి చేసి చూపిస్తున్నాము. ఇదైతే అదే ఫ్రెండ్స్, మా ఊరికి లైట్ అనేది అదే లైట్ అంటున్నారు. రెండు ఉండ ఫ్రెండ్స్ మనకి. అది ఒకటి కనబడుతుంది, ఇది ఒకటి కనబడుతుంది. మాకు అదంటే అదే పక్క కనబడింది ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది మనకి లైట్ అనే విధంగా. ఇదే ఫ్రెండ్స్ మనకి ఇదే లైట్. చూడండి, కొద్దిగా మెల్లగల్లో గుండెల పని పెట్టి అంతే. ఫ్రెండ్స్, ఇక్కడైతే వచ్చేసినాము. ఇక్కడైతే ఇక్కడ మొబ్బైల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. పోదాం మళ్ళీ.